ప్రత్యేక సెగ జల్లికట్టు ఆందోళన మరిపించబోతోందా? అక్కడ సినీ గ్లామర్తో ఉద్యమం సక్సెస్ అయినట్టుగానే ఇక్కడ కూడా టాలీవుడ్ నుండి మద్దతు దొరుకుతోందా? అవును, ఉద్యమం మొదలు కాకముందే ఎవరికి వాళ్ళు సై అనేస్తున్నారు. ట్వీట్లలో తమ సంఘీభావం చెబుతున్నారు. నేరుగా పాల్గొంటామని కొందరు, ప్రశాంతంగా సాధిద్దామని మరికొందరు, మద్దతు తెలుపుతూ మరికొందరు స్పెషల్ స్టేటస్కు మాట కలుపుతున్నారు. ప్రత్యేక హోదా ఇప్పటిదాకా నాయకులకు వాళ్ల రాజకీయాలకు బల ప్రదర్శనకు మాత్రమే పరిమితమైన ఇష్యూ ఇది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి, యువత గుండెల్లోకి వెళ్లిపోతోంది. వేదిక ఫిక్స్ అయింది, ముహూర్తం ఖరారైంది. సాగర్ తీరంలో రిపబ్లిక్ డే రోజునే హోదా హోరెత్తబోతోంది. యువత హోదా గర్జనకు మద్దతెవరు, నిరసనకు ముందుండేదెవరు తేలిపోయే క్షణం వచ్చేసింది. ఇక మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు. బీచ్ కు చేరేదెవరు, ఆంధ్ర హక్కు కోసం భీష్మించేదెవరు? మొన్నటి తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తి. నిన్న జల్లికట్టు కోసం తమిళుల ఆందోళనే ఆదర్శం. వాటితోనే ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీని సాధించడం ఏపీ యువత లక్ష్యంగా కనిపిస్తోంది. పవర్ స్టార్ దేశ బచావో నినాదం అందుకున్నారు. రీమిక్స్ పాటలతో సెంట్రల్ కు షాక్ ఇస్తున్నారు. కుర్ర హీరోలు స్టేటస్ కోసం, స్టేట్ కోసం ట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది చెయ్యాలా వద్దా లెక్కలేసే పనిలో ఉన్నారు. ఇటు నాయకులు అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నారు. తమిళనాట రాజకీయం కోసం జల్లికట్టుకు మద్దతు పలికింది కేంద్రం. మరి ఏపీ హామీలను ఏం చేయబోతోంది? ఉత్తరాది పెత్తనమంటున్న ఏపీ యువత దాని మెడలు ఉంచుతుందా? నిరసన మొదలు కాకుండానే సమరానికి సై అంటున్న సినీ గ్లామర్ హోదా హోరును రెట్టింపు చేస్తుందా? జల్లికట్టుపై ఉద్యమం మొదలయ్యాక కోలీవుడ్ బీచ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అదే స్ఫూర్తితో రగులుతున్న హోదా పోరుకు మాత్రం తెలుగు హీరోలు ముందు నుండే సై అంటున్నారు. నిరసనకు వేదిక ఖరారైందో లేదో మేము సైతం అంటూ ట్వీట్లు మొదలు పెట్టేశారు. వేడి పెరుగుతున్న కొద్దీ ఇంకా ఎంట్రీ ఇచ్చే నటుల సంఖ్య పెరుగుతోంది. మరి సినీ గ్లామర్ బీచ్ లో హోదా దీక్షకు ఎంత మేలు చేయబోతోంది? ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందే. ఇది ఒకరిచ్చేది కాదు, ఏపీ జన్మ హక్కంటూ యువత పెద్ద ఎత్తున నినదించబోతోంది. దానికి అండగా నిలిచి మేము సైతం అంటూ గొంతు కలుపుతున్నారు టాలీవుడ్ సినీ హీరోలు. సినిమా స్టోరీలు వింటూ కూర్చోవడం లేదు, వచ్చిన కలెక్షన్లు లెక్కేసుకుంటూ ఆగిపోవడం లేదు. పుట్టిన ఏపీకి పుట్టుకతో వచ్చిన హక్కును సాధించే పనిలో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా హోరెత్తుతున్న స్పెషల్ స్టేటస్ ఇష్యూలో ఫస్ట్ మద్దతు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేసిన మోసంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు ఇస్తున్నారు. స్ఫూర్తినిచ్చే కవితలు, ప్రముఖుల కొటేషన్లు పోస్ట్ చేస్తూ స్పెషల్ స్టేటస్ సాధనలో తన వంతు భాగస్వామ్యం తీసుకున్నారు. మంచి టైం చూసుకుని కేంద్రానికి ఎదురు నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుస ట్వీట్లతో ప్రత్యేక హోదాకు మద్దతే కాదు, ముందుని నడిపించే సీన్ క్రియేట్ చేస్తున్నారు సంపూర్ణేష్ బాబు. హోదాకు ప్యాకేజ్ కు తేడా లేదంటున్న ఏపీ వాదనకు కౌంటర్ గా ఆయన ట్వీట్లున్నాయి. హోదా అంటే స్థాయి, ప్యాకేజ్ అంటే భిక్ష అంటూ పోస్ట్ చేశారు. దానికి లైకులు కొడుతున్న అభిమానులు దానికి ఇంకాస్త ప్రాసన జచ్చేసి హోదా అంటే రక్ష, ప్యాకేజ్ అంటే భిక్ష అంటూ రీట్వీట్ చేస్తూ హోదా హోరులో ఉత్సాహం నింపుతున్నారు. దానికి మరో ట్వీట్ గా వైజాగ్ తన టికెట్ బుక్ చేసుకున్నారని, పోరాట యోధుల్ని అక్కడ కలుస్తారని కన్ఫర్మ్ చేశారు సంపూర్ణేష్ బాబు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం. ఇక మంచువారి అబ్బాయి మనోజ్ కూడా హోదా మీద ట్వీట్ చేశాడు. 26న రిలీజ్ కావలసిన తన సినిమా గుంటూరు ఆడియోను పోస్ట్ పోన్ చేసి మరీ సపోర్ట్ చేశాడు. యుద్ధంతో ప్రేమను గెలవలేం, కానీ ప్రేమతో యుద్ధాన్ని గెలవచ్చు. ఏపీ స్పెషల్ స్టేటస్ పై చేస్తున్న పోరాటాన్ని శాంతియుతంగా మాత్రం చేద్దామని పిలుపునిచ్చాడు. జల్లికట్టుపై ఆందోళన ఒక అనూహ్య స్పందన. కానీ ప్రత్యేక హోదా ముందస్తు ప్రణాళిక. అసలు దేనికి దానికి సంబంధం ఉందా?
విశాఖ సాగర తీరంలో ఆందోళనకు పిలుపునిచ్చింది ఎవరు? చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పోలీసు చర్యలకు ఎదురు తిరిగి ప్రత్యేక హోదా సాధనకు దిగితే జరిగే పరిణామాలేంటి? తమిళ సాంప్రదాయంపై ఉత్తరాది పెత్తనమేంటి? తరతరాలుగా సాగుతున్న జల్లికట్టుకు మీ అడ్డంకులేంటి? వి వాంట్ జల్లికట్టు అనే నినాదంతో చెన్నై మెరీనా బీచ్ పోరెత్తింది. కేంద్రం ఆర్డినెన్సుతో సాంప్రదాయం మాత్రమే గెలవలేదు, ఐక్యమత్యం ఎంతటి విజయం సాధిస్తుందో కూడా రుచి చూపించింది. ఇదే స్ఫూర్తి ఏపీలో రాసుకుంది. 4 రోజుల జల్లికట్టుకే తమిళ తంబీలు అంత రచ్చ చేస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ ఎరవేసిన ప్రత్యేక హోదాపై ఏపీ ఎందుకు తగ్గాలి? యూనిట్తో స్టేట్ ను సాధించలేమా? ఇస్తే తీసుకోవడం తప్ప హామీని హక్కుగా లాక్కోలేమా? ఇది చాతగానితనం. చేతులు కట్టుకొని కూర్చునే నైజం కాదా అంటూ ఒకరి నుంచి ఒకరికి వాట్సాప్ల్లో, ఆ తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో లైకులు, షేర్లతో విపరీతంగా పాకిపోయింది. ఎవరు సృష్టించారో తెలియదు, ఎక్కడ మొదలైందో తెలియదు, కానీ ఏపీ యువతను హోదాహోరు ఊపేస్తోంది. జల్లికట్టు స్ఫూర్తి, అంతకుముందు తెలంగాణ ఉద్యమ దీప్తి కలిసి ఇప్పుడు హోదా పోరాటానికి బీజం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ మెరీనా బీచ్ లో జల్లిలుండి మొదలైతే ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ హోదా హోరుకు వేదిక కాబోతోంది. దేశం సగర్వంగా రిపబ్లిక్ డేను జరుపుకోబోతున్న సందర్భంలోనే ఐకమత్యాన్ని చాటుతూ స్పెషల్ స్టేటస్ నినాదం ఊపందుకోబోతోంది. తమిళనాట జల్లికట్టు ఉద్యమం చేపట్టింది యువతి. అనూహ్యంగా వచ్చిన ఆ స్పందనకు ఆ తర్వాత రాజకీయ సినీ గ్లామర్ తోడైంది. యువతకు మద్దతుగా కోలీవుడ్ అంతా అండగా నిలిచి జల్లికట్టుకు జయహో అంది. కానీ ఇక్కడ ఏపీ హోదాకు మాత్రం సినీ గ్లామర్ ఫస్ట్ లుక్ లోనే జత కలిసింది. స్వచ్ఛందంగా ఎవరికి వారు #ఏపీ డిమాండ్ స్పెషల్ స్టేటస్ ను షేర్ చేస్తూ సయ్యనేస్తున్నారు. తెలంగాణను విభజించే సమయంలో ఏపీకి అప్పటి కాంగ్రెస్ ప్రకటించిన తాయిలాల్లో ఒకటి పోలవరం, రెండోది ప్రత్యేక హోదా. For 10 years, Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. కాంగ్రెస్ 5 ఏళ్లంటే కాదు 10 ఏళ్ల హోదా కావాలంటూ భీష్మించి విభజన బిల్లుకు జై కొట్టిన బీజేపీ ఇప్పుడు మాత్రం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేస్తోంది. స్టేటస్ ఉందో లేదో తెలియకుండా ఏడాది, స్టేటస్ కాదు ప్యాకేజీతో సర్దుకుందామని మరో ఏడాది గడిచిపోయింది. కానీ జల్లికట్టు ఆందోళన ఇప్పుడు హోదాను సైతం రాబట్టుకునేందుకు స్ఫూర్తిగా మారుతోంది. ఇదంతా ఒకెత్తైతే ఆర్కే బీచ్ లో ఆందోళన సాధ్యమవుతుందా అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే చెన్నైలో జల్లికట్టు ఉద్యమం ముందుగా ఊహించింది కాదు, అనూహ్యంగా మొదలైంది. కానీ ఇక్కడ విశాఖలో ఆందోళనకు సోషల్ మీడియా వేదిక సమయం ఫిక్స్ చేసింది. అందుకే పోలీస్ చర్య ఎలా ఉంటుందోనన్న భయము ఉంది. దీనికి తగ్గట్లుగానే ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని తేల్చేశారు ఏపీ డీజీపీ సాంబశివరావు. కెన్ దే కమ్? మేము ఇక్కడ ఒక స్టేజ్ పెట్టుకుంటాం, లేకపోతే ఇక్కడ బ్యారికేడ్స్ వేసుకుంటాం, లేకపోతే ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ వేస్తాం, పోలీసు ద్వారా అడిగి ఈ విధమైనటువంటి ట్రాఫిక్ నిబంధనలు పెడతాం, ఈ విధంగా మేము సెక్యూరిటీని ఈ విధంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళకి ఏదో చేస్తాం. సో వేర్ ఈస్ ది ఆర్గనైజేషన్? ఇన్ ది absence of the organization, social media appeals cannot meet the minimum requirements of any public gathering. We need someone to own up, we need someone to give us time, we need someone to give an accountability. Yes, మేము పిలిచాం, మేము ఆదరణలేదు. So in the absence of that, any social media calls are not permitted. So we request all the citizens of the state of Andhra Pradesh to please understand the implications and then follow the guidelines issued by the police department from time to time. భద్రతా పరంగానే కాదు, పాలనా పరంగా కూడా పర్మిషన్ నో అంటే నో అంటున్నారు విశాఖ జిల్లా కలెక్టర్. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనకు అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనకు రైటింగ్లో ఎవరైనా అడిగి ఉంటే దాని మీద మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి సిపి గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏముందంటే, ఇలాంటి కార్యక్రమం జరగాలంటే తప్పనిసరిగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, చట్టం ఉంది, అన్ని తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా త్రూ అవుట్ నేషన్ రెడ్ అలర్ట్ ఉంది.
ఇటువంటి పర్మిషన్ లేకుండా జరుగుతున్నటువంటి ఈవెంట్స్లో పిల్లలకి అలౌ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్ తీసుకోకుండా ఉంటే అన్ని ఇలీగల్ యాక్టివిటీ అవుతుంది. అప్పుడు పోలీసులో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఏదైనా ఉంటే చర్య తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతారు. కాబట్టి మేము స్టూడెంట్స్, పేరెంట్స్, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ వారందరికీ కూడా ఇలాంటి ఇలీగల్ యాక్టివిటీ ఏదైనా ఉంటే పర్మిషన్ తీసుకోకుండా అది చేయకూడదు. ఇక్కడే పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళనను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటున్నారు. ప్రశాంతంగా నిరసన చేద్దామనుకుంటున్న యువత గొంతు నొక్కొద్దని సూచనిచ్చారు. అనుమతులు ఇచ్చే పేరుతో హింసను సృష్టించే ప్రయత్నం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చే రేంజ్ లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ లో యంగ్ తరంగ్ అందరూ హోదాకు మద్దతు పలుకుతూ జేజేలు కొడుతున్నారు. పోలీసులు, పాలనాధికారులు మాత్రం నో అంటే నో అంటున్నారు. పైగా జనవరి 26 రిపబ్లిక్ డే అంటే బీచ్ రోడ్ లో ఫ్లాగ్ హోస్టింగ్ సందడుంటుంది. ఈ పరిస్థితుల్లో జరగబోయేది ఏంటి? ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పెట్టి హోదాకు జై అంటున్న ప్రముఖుల్లో బీచ్ కు చేరుకునేదెవరు? అనుమతి లేదని అడ్డగిస్తే భీష్మించి కూర్చునేదెందరు?